ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 22 నుంచి 24 వరకు దుబాయ్, అబుదాబిలో పర్యటించబోతా ఉన్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటుగా మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారులు, ఏపీఐఏసీ ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రితో పాటు ఉండబోతున్నట్లు అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెంచే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగబోతా ఉంది. విశాఖలో నవంబర్ 14, 15వ తేదీల్లో జరగబోతున్నటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ కు పెట్టుబడిదారులను ఆకర్షించడం ఈ సందర్శనకు సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశమని అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్థిరాస్తితో పాటు అలాగే భవన నిర్మాణం, లాజిస్టిక్ రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించబోతా ఉన్నారు. ఈ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవకాశాలను కూడా వాళ్ళందరికీ వివరించి విదేశీ సంస్థలను ఆకర్షించే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు చేయబోతా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఈ రంగాలు కీలకమని ఆయన భావిస్తా ఉన్నారు. అంతర్జాతీయ వేదికపై రాష్ట్రాన్ని ప్రమోట్ చేసేందుకు ఈ ఏదైతే పెట్టుబడుల సమ్మిట్ ఒక రకంగా దోహదపడుతుందని కూడా అధికారులు ఆశిస్తా ఉన్నారు. రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్ రంగాల్లో కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విదేశీ పర్యటన ద్వారా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతోటి చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. ఈ రంగాల్లో విదేశీ సంస్థలతో భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక వృద్ధి సాధ్యమవుతాయని కూడా భావిస్తా ఉన్నారు. దుబాయ్, అబుదాబిలోని ప్రముఖ వ్యాపారవేత్తలతోటి సమావేశాలు ఏర్పాటు చేశారు. విశాఖలో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు ఒక అంచనా అయితే ఇప్పటికే వేయటం జరిగింది. రాష్ట్ర సమ్మిట్లో అనేక అంతర్జాతీయ సంస్థలు పాల్గొనే అవకాశం కూడా ఉంది. చంద్రబాబు పర్యటన రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహానికి దారితీస్తుందని, అలాగే ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం విశ్వసిస్తూ ఉంది. ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. విశాఖపట్నంలో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక పెట్టుబడుల సదస్సు రైజింగ్ ఏపీ పేరుతో దీన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే విషయం మీద కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చర్చించడం జరిగింది. ఈ రైజింగ్ ఏపీ పేరుతో నిర్వహిస్తున్నటువంటి పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని కూడా ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ను కలిసి ఇన్వైట్ కూడా చేయటం జరిగింది. ప్రధానంగా ఈ రైజింగ్ ఏపీ థీమ్ పేరుతో ఈ సదస్సు ద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలతో కూడా ఒప్పందాలు కూడా చేసుకోవటం జరిగింది. పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తామన్నటువంటి ఆలోచనను పారిశ్రామికవేత్తల ఎదుట ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేశారు. రేపు విదేశీ పర్యటన ద్వారా ఆయన ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు కూడా చాలా స్పష్టంగా తెలియజెప్పి రేపు పెట్టుబడిదారుల సదస్సులో వాళ్ళందరూ కూడా పాల్గొని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఒక అవకాశాలను పరిశీలించాలని కూడా ఈ సందర్భంగా ఆయన కోరే అవకాశం అయితే కనిపిస్తా ఉంది.